రామాయణం ఆధారంగా ఎన్ని సినిమాలు వచ్చినా సనాతన ధర్మం ఆచార సాంప్రదాయాలపై ఏ థీమ్లో సినిమా తీసినా ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు. కానీ కథని దర్శకుడు ఎలా చూపిస్తున్నారు అనే విషయంపై మూవీ రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే రామాయణాన్ని ఎలా తీయకూడదో అంటూ ఎగ్జాంపుల్ కి ఓం రౌత్ ఆదిపురుషుని చూపిస్తే, మరోవైపు సినిమా ఎలా తీయాలో ప్రశాంత్ వర్మ హనుమాన్ని చూసి నేర్చుకోండి అంటూ తెగ ట్రోల్స్ చేస్తున్నారు. అయితే ప్రముఖ దర్శకుడు నితీష్ కుమార్ డైరెక్షన్ లో మరో రామాయణం తెరపైకి రాబోతుంది. ఇందులో రాముడిగా బాలీవుడ్ కథానాయకుడు రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక రావణుడిగా కేజీఎఫ్ ఫేమ్ యష్ కనిపించబోతున్నారు. అయితే సీతగా సాయి పల్లవి పర్ఫెక్ట్ సెట్ అంటున్నారు ఆమె అభిమానులు. శ్యామ్ సింగరాయ్లో అమ్మవారి శ్రీగా ఆమె నటనకు ఫుల్ మార్క్స్ పడ్డాయి. ఇక రీసెంట్ గా రణబీర్ కూడా యానిమల్ సక్సెస్ జోష్ లో ఉన్నాడు. ఇప్పటి వరకు ఈ సినిమాలోని నటీనటుల ఎంపికపై ఎలాంటి సమాచారము బయటకు రాలేదు. అయితే తాజాగా ఈ మూవీలో తమిళ నటుడు విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషించనున్నట్టు తెలుస్తోంది. రావణుడి సోదరుడైన విభీషణుని పాత్ర కోసం విజయ్ ను సంప్రదించింది మూవీ టీం. నితీష్ చెప్పిన స్క్రిప్ట్ విన్న ఆయన వెంటనే సినిమాకు ఓకే చేసేశాడని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇప్పటి వరకు హీరోగా కంటే విలన్స్ రోల్లోనే విజయ్ సేతుపతి పాత్రలకు మంచి పేరొచ్చింది. అందులోనూ రామాయణంలో రావణుడి టీంలో ఉండి కూడా మంచి వైపు నిలబడే రాముడికి సాయంగా చెయ్యందించే మంచి పాత్రలో ఈసారి విజయ్ తన నట విశ్వరూపం చూపించడానికి సిద్ధమవుతున్నాడు. అయినా ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం పురాణాల ఆధారంగా తీసే సినిమాలు కేవలం ఎక్స్పెరిమెంట్లుగానే మిగిలిపోతున్నాయి. ఎంత భారీ బడ్జెట్, ఎంతమంది అగ్రతారగణం ఉన్నా కానీ డైరెక్టర్ల ఫోకస్ అంతా కథ మీదే ఉంటే సినిమా మాత్రం పక్కా హిట్టే.